ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మైసూర్లో ఉన్న ఈ మైసూర్ ప్యాలెస్ గురించి అయితే చెప్పుకుందామండి. ఫస్ట్ అయితే ఇది ఎంట్రన్స్ అండి. వీడియో లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్యాలెస్ చూస్తే మీరే చాలా బాగుంది అని ఫీల్ అవుతారు. వీడియోల కన్నా రియల్గా చూస్తే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్ అండి. అయితే వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ ఇదైతే ఎంట్రన్స్ అండి. పోతున్నాం మేమందరం. ఇక్కడైతే లేడీస్కి అయితే ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చండి. అసలు అన్ని క్యాస్ట్ వాళ్ళు వచ్చి అంత ఇంట్రెస్టింగ్గా మైసూర్ ప్యాలెస్ చూస్తున్నారు. ఒకప్పుడు 100 years బ్యాక్ ఇది రాజుల కాలం అంటండి. అసలు ఎంత స్ట్రాంగ్ ఉందో, అసలు చూడడానికి అంత బాగుంది లోపల అయితే. ఫస్ట్ అయితే ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నామండి. టికెట్ అయితే అడల్ట్స్కి అయితే అంటే పెద్దవాళ్ళకైతే 120, చిన్నపిల్లలకి అబౌట్ 10 yearsకి అయితే టికెట్ ఉంటుంది. బిలో అయితే లేదండి. మా ఇద్దరికి నేను మా హస్బెండ్ పిల్లలు వెళ్ళామండి. 2 tickets తీసుకున్నాము. అంతా 240 అయ్యింది. ఇంకా లోపలికి వెళ్ళామండి. బ్యాగ్ చెకింగ్ చేశారు. ఇంకా లోపలికి వెళ్ళామండి. ప్యాలెస్కి అయితే ఇలా వెళ్తున్నాం కదండి, ఆ రూట్లో అయితే ప్యాలెస్ వెళ్తున్నామండి లోపలికి. అసలు జనం చూసారా ఎంతమంది ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. అలా అలా లోపలికి వెళ్తున్నామండి. చూడండి, ఇదైతే అవుట్ సైడ్ నుంచి తీసానండి ప్యాలెస్. అటు సైడ్ అదేనండి, అంత పెద్ద ప్యాలెస్. చూడడానికి ఎంత బాగుందో అసలు. అందరు చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళి చూసి వస్తున్నారు. లోపలికి వెళ్తున్నామండి. ఎంట్రన్సే చాలా దూరం ఉందండి. నడిచి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. ఇదండి, ఇదే ఎంట్రన్స్. ఇక్కడ చూడండి, ఇది అవుట్ సైడ్ వ్యూ. ఇంకా ఇన్సైడ్ అయితే ఇంకా చెప్పవలేదండి, అంత బాగుంది. చూడండి, వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇదైతే బ్యాక్ సైడ్ వ్యూ అండి. మేము వెళ్తున్నాం కదా, అక్కడ అలా వెళ్ళామండి. బ్యాక్ సైడ్ అయితే ఎంత బాగుందో చూడండి. అంటే బ్యాక్ సైడ్ ఏదో వాళ్ళ కాలంలో కలెక్టర్ ఆఫీస్ అవన్నీ ఉన్నాయంటండి. ఆ వ్యూ అండి. మేమైతే అక్కడంతా వెళ్ళలేదు, అంటే టైం లేదు. ఇక్కడైతే స్నాక్స్, వాష్రూమ్స్, లేడీస్ అండ్ జెంట్స్కి స్నాక్స్ అన్నీ, వాళ్ళు ఏదో అప్పుడు చీరలు షాపింగ్ అవన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే టూరిస్టర్స్ చాలామంది వచ్చారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి బ్యాక్ సైడ్ ఎంత బాగుందో. నెక్స్ట్ మళ్ళీ అయితే ఫ్రంట్కి వచ్చేసామండి. అక్కడ చెప్పులు వదిలేసి చెప్పులు పార్క్ చేసి లోపలికి వెళ్తున్నామండి ఎంట్రన్స్కి. చూడండి, లోపలికి వెళ్ళడానికి అయితే దారి. ఫస్ట్ అయితే వెళ్తున్నామండి. అక్కడైతే అందరు ఫొటోస్ తీస్తున్నారు. ఇవేంటంటే వాళ్ళ కాలంలో యూజ్ చేసిన దేవాలయాలు, వాళ్ళు చేసిన దేవుళ్ళు అండ్ వాళ్ళు నడిపిన బళ్ళు, వాళ్ళు ఏవేవో ఉన్నాయండి. అవైతే మనకు తెలియదు కదా. రాజుల కాలం అంటే మీకే తెలిసి ఉంటుంది కదా.
నాకంత తెలియదండి. అవన్నీ ఉన్నాయండి, వాళ్ళు స్వారీ చేసిన గుర్రాలు అవన్నీ అవేనండి. అవైతే చాలా బాగున్నాయి, చాలా సేఫ్ ప్లేస్లో పెట్టున్నారండి. అసలు ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి చూడండి, అసలు అటు సైడ్ కూడా వెళ్ళనియట్లేదు. అక్కడైతే ఏనుగు దంతాలు కూడా ఉన్నాయండి. అవి నిజంగా ఏనుగు తలతో తీసి అక్కడ పెట్టారంటండి, అట్లాగే పెట్టేశారంట. అక్కడ ఎవరో గైడ్ చెప్తుంటే మేము విన్నాము. తర్వాత ఇది ఇలా లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి, చాలామంది బాగా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఆ ప్లేస్ని. ఇట్లా అయితే ఎంట్రన్స్కి వచ్చామండి, లోపలికి వెళ్తున్నాము. లోపలైతే వ్యూ చూడండి ఒకసారి, ఎంత బాగుందో అసలు. ఇంకా కొన్ని లైట్స్ లేవంటండి, అప్పుడు కాలంది కదా, వాళ్ళ కనెక్షన్స్ అవన్నీ ఎక్కడ ఉంటాయి వీళ్ళకి తెలియదు కదా. సో అందుకు వీళ్ళు రెడీ చేసుకున్న లైట్స్తో మాత్రమే చూసామండి. అదైతే చూడండి అసలు ఎంత బాగుందో. అందరు బాగా సెల్ఫీలు, ఫొటోస్ అది మొత్తం షూట్ చేసుకుంటున్నారు. అది పైన చూడండి, మన చంద్రముఖి సినిమాల్లో అలా ఉంటుంది, అలాగే ఉంది సేమ్ చూడడానికి. నాకైతే చాలా బాగా అనిపించిందండి, చూడండి మీరు కూడా. ఇదే అండి వ్యూ, చూడండి ఎంత బాగుందో, అసలు సూపర్ ఉంది కదా. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందండి. చాలామంది అయితే ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు ఈ ప్లేస్ని. అంత బాగుందండి చూడడానికి. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్లేస్ చూస్తుంటే? నాకైతే చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా, కాకపోతే రష్ ఎక్కువ ఉంది. చాలా బాగుందండి. అవన్నీ రూమ్స్ అండి, అవన్నీ లాక్ చేసేస్తున్నారు. వాళ్ళ బెడ్రూమ్స్, వాళ్ళ ఐటమ్స్ అవన్నీ ఉంటాయంట దాంట్లో. అవన్నీ అయితే లాక్లో ఉన్నాయండి. దీంట్లో అయితే పంపిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ ఫొటోస్ అవన్నీ మెమరీస్ ఉన్నాయంట. అవన్నీ ఒక క్లియర్గా తీసుకుంటారని, అంటే వాళ్ళు గుర్తులు కదండి, వాళ్ళు ఎలా ఉన్నారు అలా చూడడానికి. ఆ రూమ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారండి. వెళ్తున్నాం, అందరు ఫొటోస్ అయితే బాగా ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నారు. నేను తీసుకున్నాను, మీరు అయితే చూడండి. ఎవరెవరో ఉన్నారండి, నాకైతే తెలీదు. మీకైతే తెలిస్తే మీరు గెస్ చేసేయండి ఎవరు ఏంటి అని. ఆ ప్యాలెస్ స్టోరీ అయితే ఏం తెలీదు. ఎవరో పెద్ద ఆవిడ ఉంది ఫోటోలో, మేబీ ఆమె రాజు అమ్మ లేకపోతే వైఫ్ తెలీదండి. చాలామంది ఉన్నారు చూడండి. బ్రిటిష్ వాళ్ళు కూడా ఉన్నారు, అంటే అప్పుడు కాలం కదండి, వాళ్ళు కూడా ఫోటోలు ఏమైనా దిగారో ఏమో. ఇదే అలెగ్జాండర్ అంట, వాళ్ళు చెప్పుకుంటుంటే నేను విన్నాను. అక్కడ వచ్చిన అందరు చూడడానికి వచ్చిన వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. అలెగ్జాండర్ అంట ఎవరో, మరి మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత వాళ్ళు యూస్ చేసిన ఏంటో బాక్స్లు అండి, అంటే ఇలాగే ఆభరణాలు, జ్యువెలరీ అలా అంటారు కదా, మేబీ అవే ఏమో. వాళ్ళు చేసిన గిటార్స్, వాళ్ళు యూస్ చేసినవి అన్నీ ఉన్నాయండి దీంట్లో అయితే. మీరు ఒకసారి బ్రీఫ్గా చూసేయండి. అసలు రష్ అయితే మామూలుగా లేదండి. ఆ రూమ్ నుంచి బయటికి రావడానికి ఒక 5 minutes పట్టింది, అంత రష్ ఉందండి. మళ్ళీ ఇంకో వ్యూకి అయితే వచ్చేసామండి. ఈ వ్యూ కూడా చూడండి, బాగానే ఉంటుంది. వీడియోలో చూడండి ఎంత బాగుందో. ఇది కూడా ఇందాక వ్యూ అండి, చూపించాను కదా. అంటే ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చాక వ్యూ
అప్పుడు కాలంలో ఇక్కడ వాళ్ళు గేమ్స్ ఆడుకోవడానికి ఇది ప్లేస్ లాగా అండి. అంటే మన బాహుబలి సినిమాలో ఉంటుంది కదా, వాళ్ళు ఎలా అయితే గేమ్ అదే పోటీలు పెట్టుకుంటారు కదా, కుస్తీ పోటీలు ఈ టైప్లో ఒక చిన్న ప్లేస్ ఉందండి. నాకైతే అలాగే అనిపించింది, మరేంటో అది నాకు తెలియదు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే అప్పుడే లిఫ్ట్ ఉందండి 100 years బ్యాక్. ఇక్కడ చూడండి, ఇది చూపిస్తున్నాను కదా, ఇది లిఫ్ట్ ఇదేనండి ఇంట్రెస్టింగ్ న్యూస్. ఇంకా పైకి మెట్లు ఉన్నాయి. ఆ రూమ్స్లోకి అయితే మమ్మల్ని పంపించట్లేదండి. తర్వాత ఇంకా ఇటు సైడ్ వెళ్తున్నాం. చూడండి అప్పుడు మిర్రర్స్, వాళ్ళు యూస్ చేసిన మిర్రర్స్ అవన్నీ ఎలా ఉన్నాయో. ఈ మిర్రర్ బాగుంది కదండి. ఈ టైప్లో ఇంకా చాలా మిర్రర్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు యూస్ చేసిన చైర్స్ ఇవన్నీ సిల్వర్తో ఉంటాయంటండి, ఒరిజినల్ సిల్వర్ అంట. బాగున్నాయి కదండి. మీరు చూడండి, బ్రీఫ్గా చూసేయండి. అన్నీ సిల్వర్ కోటెడ్ మెటీరియల్సే అండి. ఇది చూడండి, సూపర్ ఉంది కదా ఈ అద్దం. అందుకే చాలాసేపు అది చూసేది ఆ దాన్ని. ఇదండి మా పాప. ఇది చూడండి, ఏనుగు, రియల్ ఏనుగు అంటండి. జస్ట్ అలా కట్ చేసుకొని వచ్చి అక్కడ పెట్టేశారంట. అవైతే రియల్ ఏనుగులంట. ఆ ఫేస్లో రియల్ ఏనుగు ఫేస్ తెచ్చి అక్కడ పెట్టేశారంట అప్పటి రోజుల్లో. మరి దానికి ఇప్పుడు పెయింటింగ్ ఏమైనా చేశారో ఏమో. అదైతే రియల్ ఫేసే అంట. చూడండి క్లియర్గా. ఇంకా ఇక్కడ ఉన్నాయండి వాళ్ళు యూస్ చేసినవన్నీ. అవైతే నాకు తెలీదు, మీరు క్లియర్గా చూసేసేయండి. అంటే వాళ్ళు అప్పుడు దేవుళ్ళు అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే. అది చాలా దూరంలో ఉన్నాయండి, క్లియర్గా తీయలేకపోయాం వీడియోలో. ఇదండి, ఇవైతే వాళ్ళు యూస్ చేసిన అంటే బళ్ళు. ఇవి RRR సినిమాలు మనం చూసే ఉంటాం కదా, ఆ టైప్ ఆఫ్ అన్నీ అవి ఫిరంగులు ఆ టైప్ ఆఫ్ అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ వెళ్ళిపోతే ఇంకా రష్ అయితే మామూలుగా లేదు, తీయలేక తీసాం వీడియో. ఇది చూడండి, మిర్రర్ ఎంత క్యూట్గా ఉందో. అందరు ఇక్కడ బాగా ఫొటోస్ దిగుతున్నారు. ఆ చేతిలో బల్బ్ పట్టుకొని ఆ శిల్పం ఎలా నిలబడిందో చూడండి. ఇంకా పైకి అయితే వెళ్తున్నామండి, 2nd floor అనుకుంటున్నా. ఇది ఒక మిర్రర్ అండి, బాగుంది కదా. ఇది కూడా ఇంకో మిర్రర్. ఆ చేతిలో బల్బ్ హైలైట్ అండి, ఆ శిల్పాల్లో చేతిలో బల్బ్ హైలైట్. ఇంకా తర్వాత రాజు కూర్చొని ఉన్నాడు చూడండి, రాజు కూర్చొని ఉన్నాడు కుర్చీలో. అదొక ఫోటో బ్రీఫ్గా తీశాను, వీడియో క్లియర్గా ఉంది. తర్వాత గడియారం చూడండి, అప్పుడు గడియారాలు ఎలా ఉన్నాయో మీరు కూడా చూడండి. ఇప్పుడు అవన్నీ దొరుకుతున్నాయి ఎక్కడైనా. రాజండి, రాజు ఎంత స్టైల్గా కూర్చో ఉన్నాడు కుర్చీలో. తర్వాత ఈ వ్యూ, వచ్చే వ్యూ చూడండి, ఇంకా సూపర్ ఉంటుంది. మీరు భలే ఇష్టపడతారు ఈ వ్యూ చూసి. అంత బ్లూ కలర్లో సూపర్ ఉంది అసలు. సినిమా చూస్తున్నట్టే ఉందండి అక్కడ ఉన్నంతసేపు. సినిమానే అనుకోండి, అంత బాగుంది. అందరు ఫొటోస్, సెల్ఫీలు అన్నీ. ఇదైతే వాళ్ళ సభ అంటండి అప్పటి రోజుల్లో. సభ అంటే ఇక్కడ నిలబడి రాజు, అటు సైడ్ వాళ్ళకి ఇటు సైడ్ మంత్రులు వాళ్ళందరూ, ఇంకా ఫ్రంట్లో ప్రజలు వాళ్ళందరూ నిలబడి ఈ సభ వినే టైప్ అంట. అదైతే మీకు లాస్ట్లో చూపిస్తాను, వీడియోలో వస్తుంది లైన్గా. ఇక్కడైతే రాజు నిలబడి, ఇదే అండి ఫ్రంట్. అక్కడ కింద ప్రజలు నిలబడతారంట, ఇటు సైడ్ మంత్రులు, సేనాధిపతులు వీళ్ళందరూ ఉంటారంట. ఇక్కడ రాజు నిలబడి ఏం ఆదేశించాలంటే అది ఆదేశిస్తాడంట. ఈ వ్యూ చూడండి, సూపర్ ఉంది కదా. నాకైతే సూపర్ నచ్చిందండి వ్యూ. అప్పుడు కట్టడాలండి, ఇప్పుడు ఆ కట్టడాలు ఎక్కడ కట్టలేరు. మొత్తానికి ప్యాలెస్ అయితే సూపర్గా ఉందండి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను.
అక్కడ పైన రూమ్స్ ఉన్నాయి. దాంట్లో ఏముంటుందో అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కాకపోతే పంపించరంట. అక్కడ నో ఎంట్రీ బోర్డ్స్ పెట్టేస్తున్నారు. అక్కడ భలే ఉన్నాయి కదా రూమ్స్ అయితే. ఇది చూడండి, ఇంకో మిర్రర్, ఇంకో అర్థం ఎంత బాగుందో. నేను కూడా ఫోటో బ్రీఫ్గా తీసుకున్నాను మా ఫ్యామిలీతో. దానికైతే అందరు టచ్ చేస్తున్నారని చెప్పి ప్లాస్టిక్ పెట్టేస్తున్నారండి. అందరు టచ్ చేస్తే పెయింటింగ్ పోతుంది కదా, అందుకైతే ప్లాస్టిక్ అంతా పాల రాతే అండి. ఇప్పుడు కట్టడం క్లియర్గా కనిపిస్తుంది. మీరు కన్నా బెంగళూరు మైసూర్లో ఉంటే ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి, చాలా బాగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే పైకి రూమ్స్ ఉన్నాయండి, పంపించట్లేదు, నో ఎంట్రీ పెట్టేస్తున్నారు. ఇదేదో రూమ్ అండి, అవన్నీ పంపించట్లేదండి. నాకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఆ రూముల్లో ఏముంటుందా తెలుసుకోవడానికి, కానీ పంపించట్లేదు. ఇవి చూసారా, బాగుంది కదా, సేమ్ చంద్రముఖి లాగే ఉంది, సినిమాలో లాగే. అందరూ ఫొటోస్, పిక్స్, వీడియోస్ అన్నీ షూట్ చేసుకుంటున్నారు అందరూ బాగా. ఒకసారి బ్రీఫ్గా ఇది చూసేయండి. చంద్రముఖి మూవీలో ఉన్నట్టులాగే ఉంది కదా ఇదైతే. ఇది ఒక మిర్రర్ మళ్ళీ. ఇంకా కిందకి దిగేస్తున్నామండి. ఇది సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇవి చూడండి, వుడ్తో చేసిన మెట్లు, నడుస్తుంటే టప్ టప్ సౌండ్ వస్తున్నాయి. టూరిస్టర్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా వచ్చి అంత ఇంట్రెస్టింగ్గా ప్లేస్ చూస్తున్నారు. మా పిల్లలు దిగుతున్నారు. అంతే అండి, అయిపోయింది. ఇంకా బయటికి వచ్చేసాము, ప్యాలెస్ నుంచి బయటికి వచ్చేసాము. ఇక్కడైతే వాళ్ళు అప్పుడు ఏనుగులు కూడా యూజ్ చేశారు కదండి, వాటి అయితే బ్రీఫ్గా, వాటి ఆభరణాలు అంటారు కదా, ఆ టైప్లో బ్రీఫ్గా అయితే పెట్టున్నారు. అవి కూడా బాగా ఒక క్లిప్ తీసాను చూడండి. ఎంతైనా రాజుల కాలం. ఇంకా బయటికి వచ్చేసామండి. బయట అయితే చూడండి, బయట వ్యూ ఎంత బాగుందో, దగ్గర నుంచి అయితే తీసాను వీడియో. అదేనండి, ఇక్కడ ప్రజలందరూ కూర్చొని సభ వింటూ ఉంటారంట. అక్కడ నుంచి రాజు చెప్తూ ఉంటాడంట ఎంట్రన్స్ నుంచి. అదే అండి, టోటల్గా ఓవరాల్ వ్యూ అయితే ఇదండి, ప్యాలెస్ వ్యూ. బాగుంది కదా, చూడండి. అందరూ ఫొటోస్, పిక్స్ అన్నీ దిగుతున్నారు. ఇంకా మా పాప అయితే పాప్కార్న్ తింటుంది. మా పాపని ఏదో ఒక వీడియోలో బ్రీఫ్గా తీశాను చూడండి. ఇక్కడైతే మా బాబు అప్పలు తెచ్చుకుంటున్నాడు తినడానికి.
ఇంకా నైట్ షో కోసం వెయిటింగ్ అండి. అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. లైట్ షో అయితే ఇప్పుడు 7 o'clock ఆన్ అయిపోయింది, దండి ఆన్ అయిపోయింది చూడండి. 7 to 8 దాకా ఉంటుందంటండి. అది ఆన్ అయినప్పుడు అప్పుడు కాలంలో మ్యూజిక్స్ అన్నీ దానికి పెట్టున్నారండి. అంత బాగుంది అది, అంటే చెప్పడం కాదు, మీరు వెళ్తేనే తెలుస్తుంది. అంత బాగుంది ఆ నైట్లో. అది చూస్తూ అందరు వీడియోస్ కూడా దానికోసం వెయిటింగ్ అసలు 2 hours నుంచి మేమైతే. అందరు వీడియోస్ ఫొటోస్, మళ్ళీ బయటికి వెళ్తే ఎంట్రీ టికెట్ వేస్ట్ అయిపోతుంది కదండి. సో అందుకే ఇంకా అందరు అక్కడే కూర్చున్నారు. మళ్ళీ ఇంకా 120 పెట్టుకొని మళ్ళీ లోపలికి రావాలి. అందుకే అందరు కూర్చొని అదే పనిగా చూస్తున్నారు ఆ ప్యాలెస్ని. చూడండి, ఓవరాల్గా లైటింగ్ వేశాక వ్యూ చూసేయండి ఒకసారి ఎంత బాగుందో.